అందరికీ జయ శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్గా నా యొక్క రిక్వెస్ట్. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలామందికి ఫుల్ వైష్ణవి స్టోరీని చెప్పబోతా ఉన్నా. ఎందుకు అంటే అసలు ఏం జరిగింది, ఈ హరిబాబు అనేటోడు వైష్ణవికి ఏ రకంగా కనెక్ట్ అయ్యిండు, ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిన రోజు మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఫుల్ అండ్ డీటెయిల్స్ ఏంది, తర్వాత పోలీసు వాళ్ళు చెప్పినటువంటి హరిబాబు కానీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పినటువంటి, అలాగే పోలీసు వాళ్లకు హరిబాబు గారు చెప్పినటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పబోతా ఉన్నా. ఇది చెప్పిన తర్వాతనైనా కొంతమందికి కనికరం కలగాలి. ఎవరి మీద అంటే వైష్ణవి కుటుంబం మీద. ఎందుకు నాయన అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మొన్న ఒక 2-3 ఛానల్లో చూసిన సజ్జనార్ గారు సీక్రెట్ ఏదో ఆపరేషన్ చేసేసిండ్రు, హరిబాబు కానీ ఎన్కౌంటర్ చేసిర్రు, ఏదో 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 ఇక అన్నీ మాట్లాడేసిండ్రు. మాట్లాడితే అక్కడ ఏమైపోతూ ఉందంటే, ఈ వీడియోలు చూస్తున్నటువంటి పబ్లిక్ వైష్ణవి కుటుంబానికి ఉన్న సపోర్ట్ పోతూ ఉంది. అంటే ఆల్రెడీ జరిగింది కదా, వైష్ణవికి న్యాయం జరిగింది అని ఒక తమ్ని ఈ రకంగా పోస్టులు పెట్టుకుంటా పోతే వాళ్ళకు ఉన్నటువంటి కనీసం సపోర్టు కథం అయిపోతూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియోని చూసి నేను అది నిజమా కాదని చూపిస్తాను మీకు. ఇగో దీన్ని చూసిన తర్వాత నేను కూడా మనకు ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొచ్చినోడిని కలిసినోడిని, అలాగే ఇక్కడ కొంతమంది పెద్దలతోటి ఫోన్ కూడా మాట్లాడిపించినోడిని, మరి మనకు కూడా తెలియకుండా ఎప్పుడు జరిగిందా అని చెప్పేసి నేనే పరిశాన్ అయిపోయినా. ఇదేంది ఈ యొక్క ఎట్లా పెట్టి చూడిగో, పాము రూపంలో వెళ్ళి కాటేసిన వైష్ణవి చావు బ్రతుకుల్లో హరిబాబు అని లైవ్ పెట్టిరు. ఏందండి ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అని అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని అయితే నమ్మరు. మొన్న సజ్జనార్ గారు ఆపరేషన్ చేసిరు, సీక్రెట్గా ఏదో జరిగింది అంటే అటువంటి నమ్ముతారు, కానీ ఇట్లా పాము వెళ్ళి కాటేసింది ఇవన్నీ మూఢనమ్మకాలు. అసలు వైష్ణవి అసలు హాస్పిటల్కి పామును వెళ్ళనిస్తారా? పాము వెళ్ళి కాటేస్తుందా? ఏంది ఇది? ఇట్లాంటి వీడియోలు వ్యూస్ కోసం మనం చేస్తాం, కానీ ఈ పొజిషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమవుతుంది అంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధలో మనం కూడా బాధ కలిగించదు, వాళ్ళ బాధను షేర్ చేసుకోవాలి. అది నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మీకు అందరికీ కొంచెం ఏదైతే వీళ్ళందరూ ఈ సింపతిని తీసేస్తూ ఉన్నారో, కనీసం వైష్ణవి అటువంటి కూతురు మీద జాలి కలిగేలాగా జరిగినటువంటి విషయం ఇది చాలామంది తెలియదు. ఒకసారి చూడరు వాళ్ళిద్దరిని. ఈ అమ్మాయి కాలు గోటు కూడా సరిపోడు, కానీ వాడు చేసిన యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ నాయనో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబర్ వైష్ణవి కేసులో అరెస్ట్ అయినటువంటి హరిబాబు, అప్పుడు మనకు యూట్యూబర్ వైష్ణవి కేసులో మిస్టరీ వీడింది. అనదప్పు ఏంటంటే కట్నం కోసం ప్రేమించి పెళ్ళాడిన భర్తనే హత్య చేశాడని పోలీసులు విచారణలో తేలింది. బుధవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ మెట్పల్లి డిఎస్పి అడ్లూరి రాములు అలాగే సిఐ సురేష్ బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఇక మండలంలోని మాదాపూర్కు చెందినటువంటి గంధం దుర్గాప్రసాద్ రాణి, ఈ వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రుల పేరు, దంపతులకు వైష్ణవికి ఉన్న ఏజ్ 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు. ఈ అమ్మాయి కొంతకాలంగా యూట్యూబ్ ద్వారా రీల్స్ వీడియోలు చేస్తూ ఉంది. 10 నెలల క్రితం పట్టణంలోని ఎస్కోని గుట్టా కాలనీకి చెందినటువంటి చిత్తారి హరిబాబు వీడితో స్నేహం కుదిరిందట. ఆ స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇది కొంచెము అటు ఇటుగా. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటి అంటే, ఈమె రీల్స్ చేసుకుంటా కాదు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ యూట్యూబర్స్. అందరంటే ఎవరి టాలెంట్ను వాళ్ళు బ్లాగ్స్ కావచ్చు, కామెడీ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఈ రకంగా తీసుకున్నటువంటి యూట్యూబర్స్ అయినప్పుడు వీళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వీడియోలు చూసుకుంటూ అక్కడే ఉన్నటువంటి ఈ హరిబాబు అంటాడు బాగా దూరం కూడా లేదు కొరుట్ల. కాబట్టి వాడు ఆటోమేటిక్గా వీళ్ళ కనెక్ట్ అయిపోయి నేను మీ చెల్లెమ్మని పెళ్లి చేసుకుంటా అని, అలాగే ఈమె వైష్ణవి గురించి కామెంట్లు పెట్టుడు. కానీ వైష్ణవి అన్ని వీడియోలలో ఉన్నది, వీళ్ళ అన్నయ్యకు సంబంధించిన చాలా ఛానళ్ళల్లో వీడియోలలో ఉన్నది.
కాబట్టి వీడి కన్ను అమ్మాయి మీద ఎలా పడిందో తెలియదు, కానీ ఆ అమ్మాయిని జస్ట్ 10 months 10 నెలల ముందు నుంచి ఈ అమ్మాయికి దగ్గరని ప్రయత్నించి ఆటోమేటిక్గా దగ్గరైపోయిండు. ఆ రాత్రి ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పట్టుకోవడము, ఇక వాళ్ళు అద్దు అని ఒకసారి వెళ్ళగొడితే వీడు పోయి ఏదో పాయిజన్ తాగి నేను చనిపోతా, ట్రూ లవ్ అన్నట్టు ట్రూ లవ్ అని యాక్షన్ చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత ఏమైపోయింది అని అంటే నిజంగా నమ్మిర్రు వాళ్ళ ఫ్యామిలీ. ఏం చేస్తాం ఇక, ఇప్పుడు వీని అందానికి అమ్మాయికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు ఆమె ఏజ్ 20 years ఓకే, కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వీడు వచ్చి ఏదో చేసి అప్పటికే కొన్ని రోజులు టచ్లో ఉన్నాడు. తర్వాత డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అన్నయ్యలకు చెప్పిపోయి సూసైడ్ చేసుకున్నట్టుగా చేసి డ్రామా చేసి అమ్మాయికి ఫోన్ చేయడం. నేను చివరి మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఇట్లా జరుగుతూ ఉంది. అంత చేసిన తర్వాత ఇక మనకంతా తెలుసు. ఈ లోపల జరిగింది తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా ఎవరికి చాలామంది తెలియదు, తెలుగు రాష్ట్రాలలో చాలామందికి తెలియదు. ఇన్ని యాక్షన్లు చేసిన తర్వాత వాస్తవానికి వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా వైష్ణవి మీద ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకు డబ్బాశ ఎక్కువ. వీడేమో అమ్మాయి బాగుంది, వీళ్ళ ఫ్యామిలీలో నేను సెట్ అవుతా అనే భావనతో వచ్చినోడే. వాని మైండ్లో వాళ్ళ అమ్మ వేసినటువంటి డాలర్ కార్డు ఏది, ఈ యొక్క డబ్బు కావాలని. ఆ గోల్డ్ కార్డు ఏం చేసిందో అంటే వీళ్ళు ఆల్రెడీ చిన్నగా, ఇప్పుడు కూతురు అంటే మరి మన కొడుకైతే పంచుకోకపోవునా భూమి జాగాలని మనం కూడా ఒకటి అనుకుంటాం కదా. ఆ విషయంలో వైష్ణవి వాళ్ళ కుటుంబము కొరుట్లకు దగ్గరలోనే ఒక స్థలం కూడా కొన్నారు. అది కూడా వీళ్ళ పేరటని వైష్ణవి పేరటని చేసిరు. వైష్ణవి పేరట చేసినటువంటి ల్యాండ్ ఎవరికైతుంది, హరిబాబు గారికి కదా, వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి. ల్యాండ్ కూడా కొన్నా కానీ అక్కడ ఏమైపోయింది అంటే నీకు ఆ కొరుట్ల చివరిలో కాదు మెయిన్ సెంటర్లో ల్యాండ్ కొనమను, లేదంటే 10 లక్షలు 20 లక్షలు కట్నం ఇమ్మను, లేకపోతే వేరే సంబంధాలు వస్తున్నాయి. ఈ అందగాడికి మహేష్ బాబు ఏదో ప్రభాస్ లాగా ఉన్నాడు, వేరే సంబంధాలు వస్తున్నాయి, నువ్వు రా అని వాళ్ళ అమ్మకు ఇక టచ్లో ఉండేసరికి వీని మామూలు మైండ్ కాస్త, అంటే వైష్ణవి కోసం నేను ప్రేమించిన అనే వీని మైండ్ కాస్త తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఏ యాక్షన్ పెట్టుకొని వీడు ఈ ఏదైతే నేను మందు తాగుతున్నా చనిపోతున్నా అని డ్రామా ఆడిండో మళ్ళా అక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళతోటి బాగుంటుండు, కానీ మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళతోటి వేరే గేమ్ ఆడుతూ ఉన్నాడు ప్లాన్. వైష్ణవిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు, అక్కడ కొట్టిర్రు. అన్నీ చేసిన తర్వాత ఇక వీడు చేసినటువంటి అంతా ఇంత కాదు, అది ఇంత కథ. ఇగో ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని చూసుకుందాం. వీళ్ళు ఏం చేశారంటే, సరే ఇక్కడ హరిబాబు తల్లిదండ్రులు వివాహం విషయం పైన మాట్లాడేందుకు వచ్చి కట్నం ఇవ్వాలని కోరగా వైష్ణవి తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని తెలిపిందట. వైష్ణవి హరిబాబు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 29 May 2025 సందర్భంలో వెంకటపుచూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కాడ వివాహం చేసుకున్నారు. హరిబాబు అప్పటి నుంచి మాదాపూర్లోనే అత్తవారింట్లోనే ఉంటున్నాడు. 2025 May 29 నాడు పెళ్లి చేసుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు మే వస్తే సంవత్సరం, అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్తవారింట్లోనే ఉంటున్నాడు. అక్కడనే జీవిస్తున్నటువంటి హ్యాపీగా సాగుతున్నటువంటి జీవితము. అప్పుడు హరిబాబు వరకట్నం విషయంలో మళ్ళా మెల్లగా వైష్ణవికి 5 లక్షల అంటే వివరించగా మళ్ళీ వైష్ణవి తల్లిదండ్రులకు హరిబాబు అంటాడు కట్నం విషయంలో వివరిస్తే వైష్ణవి తల్లిదండ్రులు 5 లక్షలతోటి 2 గుంటల భూమిని కొనుగోలు చేసిర్రు. రిజిస్ట్రేషన్ చేయించి కూడా ఇచ్చిండ్రు. ఇక డైరెక్ట్ అన్నీ ఉన్నాయి, ఇచ్చిండ్రు. కొద్ది రోజుల నుండి అనదంగా మరో 5 లక్షల కట్నం తేవాలని భార్య అంటే వైష్ణవిని హరిబాబు శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టిండు. అర్థమవుతుందా? 5 లక్షలు పెట్టి 2 గుంటలు జాగ ఉన్న తర్వాత కూడా మరో 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలని వైష్ణవిని వేధించడము. మళ్ళా వైష్ణవితోటి యూట్యూబ్ ఛానల్ పెట్టించిండు. ఇప్పుడు వైశమ్మ అని ఉంటుంది ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టించి ఆ యూట్యూబ్ ఛానల్లో వీని బ్యాంక్ ఖాతాని యాడ్ చేసుకొని వచ్చిన ప్రతి ఎవ్రీ మంత్ డబ్బులు కూడా వీడి చేసుకోవాలి. మరి ఏం పని చేసేది లేదు. వీడికి ఒక పల్సర్ బైకు, ఇంకా ఇక్కడ కథ ఇంట్లోనే మేపి ఈ రకంగా చూసుకోగా కూడా వాడు ఈమెను ఇలా చేసిండు. దీని గురించి మొత్తం మనం చూసుకున్నాము. ఇక
ఆ రోజు నైట్ జరిగినటువంటి మొత్తం ఇక్కడ నేను వీటిని వివరించదలుచుకోలేదు. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వీటి గురించి అన్న చూసి కొంచెం కనికరించాలి. మరోసారి మీరు ఇట్లాంటి వీడియోలు చేయాలంటే అరే పాపం ఇంత జరిగిందా, ఇగో టెంపుల్ గాడ పెళ్లి చేసుకున్న ఫోటో, తర్వాత వీడు అరెస్ట్ అయిన రోజు ఇగో వరకట్నం వేధింపులు, గర్భవతి అని కూడా చూడకుండా చేసినటువంటి కథ. జగిత్యాల యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు ఛేదించారు. కట్నం కోసం వైష్ణవిని భర్త హరిబాబు హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వైష్ణవి అత్తమామల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది క్రితమే వైష్ణవిని హరిబాబు పెళ్లి చేసుకున్నాడు. ఆమె 4 నెలల గర్భిణి. భార్య గర్భిణి అని చూడకుండా కూడా ఈ రకంగా చేసిండు అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విషయం కనబడతా ఉంది. ఇప్పుడు చెప్పుండ్రయ్య, మనము మన ఇంట్లో కనుక ఈ రకంగా మనకు ఫ్యామిలీ ఉండేది. ఎందుకంటే అందరికీ నేను దీని ఒక వివరించడం అంటే ఏం జరిగింది అని తెలుసుకున్న తర్వాత నిజంగా మీ మనస్సాక్షి ఇప్పుడు కూడా ఇట్లా నేను వీడియోలు చేయొచ్చు అని అనుకుంటే చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే వైష్ణవి వాళ్ళ కుటుంబం వచ్చి మిమ్మల్ని వీడియోలు చేద్దని ఆపుతలేదు, కానీ ఆ వీడియో లేదో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేటట్టు చేయండి. ఇది నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు వైష్ణవి అయితే తిరిగి రాదు, నువ్వు నా మీద ఎందుకు వీడియోలు చేస్తున్నావు అని అడగదు. లేదు, వైష్ణవికి అట్లా జరగకుంటే మనం ఈ వీడియోలే చేయకపోదాం. ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరిగేటట్టు, న్యాయం జరుగుతుంది. ఓకే, న్యాయం అనేది ఎవరికి చుట్టం కాదు. మనం ఆల్రెడీ తమిళనాడు మదురై కోర్టు నిరూపించినటువంటి విషయం మన కళ్ళ కనబడతా ఉంది ఇవాళ ఇండియాలో మొత్తం. కాకపోతే తొందరగా కనుక న్యాయం జరిగితే ఇంకా వేరే వాళ్ళకు భయం ఉంటుంది అనే విషయం మీద న్యాయస్థానంను రిక్వెస్ట్ చేయడం మాత్రమే. దాని గురించి ఏంటి వీడియోలు, అది అందరినీ కోరుకుంటా ఉన్నా. మీ యొక్క అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హింద్.